హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి అండి. సో హ్యాపీగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫెస్టివల్ అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ పార్ట్ 2. సో మీరు నా ఛానల్లోకి వెళ్తే కనుక నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. సో ఆ వీడియో కూడా చూసేయండి మిస్ చేయకుండా. అందులో కూడా అన్ని డీటెయిల్స్ నేను పెట్టేశాను, కొన్ని స్టాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నాయండి. సో మళ్ళీ ఒక్కసారి చిన్నగా కొన్ని డీటెయిల్స్ అనేది రిపీట్ చేస్తాను. అడల్ట్స్కి 40 రూపీస్ టికెట్ అండి, చిన్న పిల్లలకి అండ్ 5 years బిలో పిల్లలకి, సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్ పీపుల్కి అయితే ఫ్రీ ఎంట్రీ అనమాట. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ మనకి ఎగ్జిబిషన్ వాళ్ళది ఉంది, అండ్ అదైతే ఫ్రీ అనుకోండి 4-wheelerకి 2-wheelerకి. అండ్ మీరు ఒకవేళ 2-wheeler 4-wheeler కాకుండా మీరు ప్రైవేట్గా వెళ్ళాలనుకుంటే మీకు మెట్రో ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు గాంధీ భవన్ దగ్గర దిగాలి. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుండి జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్. సో నేను ఆ పార్ట్ 1లో ఇవన్నీ మీకు కవర్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అందులో ఇంకొన్ని కలెక్షన్ కూడా చూపించాను, కొన్ని స్టాల్స్ డీటెయిల్స్. నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఇంకా మనకు అవైలబుల్గా ఉన్న కంప్లీట్ స్టాల్స్ అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తానండి. సో డిలే చేయకుండా మీరు ఇంకా వీడియో కంటిన్యూ చేసేయండి. అండ్ ఏంటంటే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ నేను ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చూసిన దగ్గర మనకి అన్ని విగ్రహాల్లాగా ఉన్నాయి కదా, సో అక్కడ జస్ట్ మంచిగా అనిపించిందని చెప్పి వీడియో తీసుకున్నాను. అండ్ ఇంకొంచెం దగ్గర మనకి వినాయకుడిది ఒక విగ్రహం కనిపించింది, చూసారా, గమనించారా అండి? అది 250 రూపీస్ అంట. ఎంత ముద్దుగా అనిపించిందోనండి నాకైతే. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా అండి కొన్ని పర్సనల్గా. సో వాష్రూమ్స్ కూడా 2 places అవైలబుల్ అయితే ఉన్నాయండి. మీరు ఒకవేళ చెక్ చేసుకోండి. ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అలా ఇంకొంచెం ముందుకు వచ్చేసాక మనకి ఇలా మంచిగా ఐటమ్స్ అనేది చూసారా, మనకి వెంకటేశ్వర స్వామివి, కృష్ణుడివి, అలాంటివన్నీ డెకోర్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే స్టాల్స్ ఇక్కడ పెట్టారు. సో ఈ ఇయర్ కూడా ఇలాగే స్టాల్స్ అనేది ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఎంత మంచిగా ఉన్నాయనేది. ప్రైజెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి, ఎందుకంటే ఆ ప్రైజ్ని బట్టి మనకు ఆ వస్తువుని బట్టి మనకి రేట్ ఉంటుంది కదా. సో ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్, కర్ణాటక వాళ్ళదనమాట. చూసారా నెమలిది ఎంత మంచి మంచి పిక్చర్స్ ఉన్నాయో. సో ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాక చూసారా ఇవన్నీ డెకరేటివ్ పీసెస్. నెక్స్ట్ ఇలా నేను కొంచెం ముందుకు వెళ్ళేసాక ఇక్కడ చూస్తే మన చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఐటమ్స్ ఉంటాయి కదా, సో అదనమాట. మా హస్బెండ్ చేతిలో పట్టుకున్నారు చూసారా ఇలా, అది 100 రూపీస్ అంట అండి. అసలు ఏముందో అర్థం కాలేదు, అన్ని రేట్స్ అయితే పెరిగిపోయాయి అసలు. అండ్ చిన్న చిన్న బెడ్షీట్స్ కూడా రేట్ అడిగాను, అదేంటంటే మనకి 300 రూపీస్ చెప్తున్నారండి. నేను డీమార్ట్లో సేమ్ అలాంటి బెడ్షీటే తీసుకున్నాను మా పాప కోసం అని చెప్పి. మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉంటుంది, అదే నేను 400 తీసుకున్నాను, కొంచెం బాగుంది. సో ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేసి మనకి యానిమల్స్ ఉంటాయి కదండి చిన్నపిల్లలవి, అదొక సెట్ కనిపించింది, అది ఎంత అని అడిగాను. సో ప్లాస్టికే 250 రూపీస్ అని చెప్పారు. సో హస్బెండ్ వద్దని చెప్పాడు, ఎందుకంటే ప్లాస్టిక్ విరిగిపోతుంది కదండి మనకి, అదే రబ్బర్లో మనకు దొరుకుతాయి యానిమల్స్, సో అదైతే బెటర్ అని చెప్పారు. ఇంకా ప్లాస్టిక్కి 250 రూపీస్ స్పెండ్ చేయడం అంటే వేస్ట్ కదా, సో అందుకని చెప్పి వద్దన్నారు. ఇంకొంచెం ముందుకు వచ్చేసాక ఇక్కడ మనకి పలాజో కైండ్ ఆఫ్ ప్యాంట్స్ కానీ అవన్నీ 300 రూపీస్లో అలా ఉన్నాయండి. ఒకవేళ మీరు వేసుకుంటారు అనుకుంటే కనుక మీరు వచ్చి ఒకసారి చెక్ చేయండి. అండ్ కుర్తీస్ కూడా మనకి డిఫరెంట్ ప్రైజెస్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి. ఏంటంటే కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోండి. కొన్ని ఏంటంటే మరీ మనకి సన్నగా ఉన్నాయండి, సో అది తీసుకున్న యూజ్ ఉండదు కదా. కొన్ని మెటీరియల్స్ ఏంటంటే 300 రూపీస్కి కూడా కుర్తీస్ చాలా బాగున్నాయి, డైలీ వేర్ లాగా. మీరు ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, టక్కున వేసుకొని వెళ్ళడానికి గ్రాండ్గా కాకుండా సింపుల్గా బాగున్నాయి. ఈవెన్ కాలేజెస్కి వెళ్ళడానికి కూడా అలా మంచిగా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను చూశాను, క్లాత్ కూడా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్, ఎక్కడ డ్యామేజ్ లేకుండా చూసుకోండి. అండ్ కలర్ షేడ్ అవ్వని టాప్స్ అయితే తీసుకోండి. సో నేను అలా చెక్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి అని చెప్పి. 299 రూపీస్ కదా, 300. సో అలా చూస్తున్నాను. సో మంచిగా అనిపించాయి నాకు కూడా, కానీ నేను ఎందుకు ఇంకా ఆల్రెడీ నేను కొన్ని అజియోలో ఈ మధ్య కుర్తీస్ పెట్టానండి, ఇంకా నేను అది వీడియో చేయలేదు. నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తాను. సో ఎక్కువగా అయితే నేను అజియోలోనే తీసుకుంటాను. సో ఇలా బయటకు వెళ్ళినప్పుడు కుర్తీస్ తీసుకోవడం చాలా తక్కువ, సో ఎక్స్ప్లోరేషన్ కోసం మాత్రమే వెళ్ళానమాట. సో ఇంకా ముందుకు వచ్చేసాక ఇంకా అన్ని చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉంటాయి కదా అండి, సో అవన్నీ ఉన్నాయన్నమాట. మీరు నచ్చితే కనుక మంచి రకరకాల ఫ్రాక్స్ 300, 400 అలా ఉన్నాయి. సో నేనైతే మా పాపకి ఇలాంటి ఫ్రాక్స్ అనేది చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆన్లైన్లోనే ఎక్కువగా నేను ఆర్డర్ పెట్టేస్తున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ మనం రిటర్న్ పంపించేయచ్చు కదండి, రిటర్న్ పాలసీ ఉంటుంది కదా. సో అలా అనమాట. సో ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాక ఇంకా మనకి మొత్తం ఎక్కువగా బెడ్షీట్స్ స్టాల్స్ ఉంటున్నాయండి. సో ఇంకా కుర్తీస్ చూసారా 250 రూపీస్ అని చెప్పి, కాటన్లో మంచి ఫ్రాక్ మోడల్లో కూడా కొన్ని ఉన్నాయి. సో ట్రై చేయండి ఒకసారి వచ్చేస్తే.
మీకు నచ్చినట్టుగా మంచిగా తిరిగేసి ఒక 3-4 అవర్స్ మీరు టైం స్పెండ్ చేసి మంచిగా తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి బనానా చిప్స్ ఉంటాయి కదండి, ఈ డబ్బా అయితే 150 రూపీస్ అని చెప్పారండి. అది క్వాంటిటీ అయితే 1/2 కిలోనంట. సో నాకెందుకో వర్త్ అనిపించలేదండి. సో మనకు బనానా చిప్స్ మంచిగా 1 కేజీ ప్యాకెట్స్ కూడా మనకి దొరుకుతాయి తక్కువలో. అండ్ నేను పిస్తా రేట్ అడిగాను, మనకి నార్మల్గా ఇక్కడ షాప్స్లలో కూడా దొరుకుతాయి కదా, సో అవి ఎలా ఉన్నాయని పిస్తా రేట్ అడిగితే నాకు 2 క్వాలిటీస్ ఉంటాయంట అండి. ఒకటి 1600 కేజీ, ఇంకొకటి 1200 కేజీ. మరి 1200 కూడా చాలా చిన్నగా ఉంది. అదే నేను బెటర్ ఆన్లైన్లో తీసుకున్నా కానీ నాకు మంచిగా దొరుకుతాయి, రేట్ రీజనబుల్గా ఉంటుంది అనిపించింది. సో ఎక్కువ వరకు అయితే నేను ఇలాంటివి ఏవి కొనలేదండి, జస్ట్ చూశాను. అండ్ నేను ఒక 2 కుర్తీస్ ఏమో తీసుకున్నాను. సో అవి కూడా నేను మీకు నెక్స్ట్ షేర్ చేస్తాను. సో ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాక ఇక్కడ మనకి ఎండలో మొత్తం బెడ్షీట్స్ ఉన్నాయండి. అండ్ క్రాకరీ అనేది వాళ్ళు సెట్ చేస్తున్నారు. మరి అవన్నీ పీసెస్ అంతా పాడైపోయినాయి లాస్ట్ ఇయర్వా లేకపోతే ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా తెలియదు, కానీ వాళ్ళు మొత్తం చెక్ చేసేసి మళ్ళీ పెడుతున్నారనమాట. అండ్ చూసారా క్రాకరీ అయితే ఎంత బాగుందో, కప్స్ ఇవన్నీ మనకి డజన్ల లెక్క, డజన్ అంటారు కదండి, డజన్ కాదు 6 పీసెస్ సెట్ ఇస్తారు కదా కప్స్. సో అలా అనమాట. మా హస్బెండ్ ఒకటి బ్రౌన్ కలర్లో ఒక కప్ సెట్ అడిగాడు. సో అది 150 రూపీస్కి 6 అంట. సో మనకు అందాదాలో ఒక 30-35 రూపీస్ పడుతుందండి. సో ఇంకా అలా బౌల్స్ కానివ్వండి, గ్లాస్ జార్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్లేట్స్, ఇవన్నీ ప్లేట్స్ మంచిగా ఉన్నాయి. డిజైన్స్ మాత్రం మనకి ఇంట్లో మంచిగా డైనింగ్ టేబుల్ పెద్దగా ఉండి మంచిగా చిన్నపిల్ల లేకుండా ఉంటే మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తాయి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మనం అక్కడికి వెళ్తేగానే కదా మనకు ఐడియా వస్తుంది, ఎందుకంటే మనం వీడియోలో చూస్తే మనకంత క్లారిటీ రాదండి. ఎగ్జాక్ట్గా మనం ఒక్కొక్క ఐటమ్ అయితే చూపించలేము కదా, సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగానే మీకు చూపిస్తున్నాను. సో మీరైతే ఒకసారి వెళ్ళేసి, మనకి టికెట్ ప్రైస్ 40 రూపీసే కదా అండి, టైం చూసుకొని వెళ్ళండి. ఇదర్ సాటర్డే కానివ్వండి, సండే ఎప్పుడైనా టైం తీసుకొని వెళ్తే కనుక ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ చాలా బాగుందండి. మనం డ్రెస్సెస్కి తగ్గట్టుగా డ్రెస్ పెట్టుకుంటాం కదా, కాలేజ్ అమ్మాయిలు కానీ ఆఫీస్ వేర్కి వెళ్ళడానికి కూడా మంచిగా అనిపించాయి కలెక్షన్స్. ఈవెన్ నేనే తీసుకుందాం అనుకున్నాను ఇయర్ రింగ్స్, బట్ ఏంటంటే నేను తీసుకునే అలా పెట్టేస్తాను అనమాట, ఎక్కువ వేసుకోను. ఇంకెందుకులే వేస్ట్గా పెట్టేయడం, మళ్ళీ నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు తీసుకుందాంలే అని చెప్పి తీసుకోలేదు. సో ఇంకా కుర్తీస్ కొన్ని ఏంటంటే మనకి మంచి మెటీరియల్స్ ఉన్నాయండి, అవి ఎక్కువ రేట్ అనిపించాయి. కొన్నేమో 500, కొన్నేమో 1000 రూపీస్ అలా పెట్టారు. నెక్స్ట్ ఈ లైన్లో మొత్తం మనకేంటంటే బెడ్షీట్సే ఉంటుందండి. ఎక్కువగా మనకు పానీపట్టు, చండీగర్ అట్లాంటి వాళ్ళ స్టాల్స్ ఉంటాయనుకోండి. ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి 3 బెడ్షీట్స్, పిల్లో కవర్స్ మొత్తం కలిపి 1000 రూపాయలకి ఇస్తున్నారండి. మనకు మంచిగానే ఉంటుందండి, మెటీరియల్ కూడా చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి, అది వాడుతున్నాను ఇంట్లో. సో బెడ్షీట్ అప్పుడు ఎంత అంటే ఒక 250 రూపీస్ ఏమో తీసుకున్నాను, మంచిగా ఉంది క్లాత్. సో ఇక్కడ ఏంటంటే 3 బెడ్షీట్స్, 3 పిల్లో సెట్స్ మొత్తం మనకి 1000 రూపాయలకి ఇస్తామంటున్నారు కదా, మీరు వెళ్ళి ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూసుకోండి. ఈవెన్ మనకి ఈ స్టాల్స్ లేనప్పుడు కూడా మనకి నార్మల్గా హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఉంటాయండి. ఇద్దరు చార్మినార్ కానివ్వండి, మదీనా, ఎంతమందికి ఐడియా ఉందండి, పటేల్ మార్కెట్ అంటారు కదా మదీనా. నేనైతే పుట్టి పెరిగిందంతా అక్కడే, ఓల్డ్ సిటీలో, పురాణపులో. ఒకసారి మీకు ఎవరికైనా ప్లేస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో మీరు ఈ పాయింట్ వింటున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో అలా కొంచెం ముందుకు వచ్చేసాక ఇక్కడ మొత్తం మన లెఫ్ట్ సైడ్లో మొత్తం హ్యాండ్లూమ్సే అండి. డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు పెట్టిన హ్యాండ్లూమ్స్ ఉంటాయి. మొత్తం బెడ్షీట్స్ సెట్స్ అనమాట. సో చూడండి అన్నీ అవే. ముందుకు వచ్చేసాక మనకి మస్కటీ ఐస్ క్రీమ్ వాళ్ళది ఉందన్నమాట. రేట్స్ చాలా ఎక్కువగానే అనిపించాయండి. అంటే 40-45 రూపీస్ ఓకే, రీజనబుల్నేనండి. మేమైతే చాకోబార్ తీసుకున్నాము. సో ఇద్దరికి కలిపి 40 రూపీస్, సో 80 రూపీస్ అనమాట. 2 చాకోబార్స్ తీసుకున్నాము. ఎండ బాగుంది కదా అండి, కొంచెం థర్స్టీగా అనిపించింది. వాటర్ తాగితేనేమో ఎక్కువగా థర్స్టీ తీరట్లేదు. సో ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి అలా ఐస్ క్రీమ్స్ మాత్రం తీసుకున్నాము. అవి తినుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసాం చూడడము.
సో ఇక్కడికి వస్తే కనుక జూట్ బ్యాగ్స్, మొత్తం నార్మల్గా మనకి స్లింగ్ బ్యాగ్స్, ఆఫీస్ వేర్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయండి. రేట్స్ అనేది మనకి డిపెండ్స్ అండి. ఒక్కొక్క రేటు 250 నుండి మనకి 1000 రూపీస్, 900 అలా చాలా ఉన్నాయి. మంచి బ్రాండ్, మంచిగా లుక్ ఉన్న బ్యాగ్స్ అయితే 800 కూడా చెప్పారండి. అండ్ చిన్న బాబు అయితే ముద్దుగా అనిపించాడు, లడ్డుగాడు. సో అందుకని చెప్పి వాడి వీడియో కూడా షూట్ చేశాను. ఆ అబ్బాయి ఏంటో దావుకుంటున్నాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి. సో లడ్డుగా ఉన్నాడు కదా అని చెప్పి నేను వీడియోలో కవర్ చేశాను వాడిని కూడా. సో ఇంకా పాపకి ఏదైనా స్లింగ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకెందుకులే, చిన్న పాప కదా ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదండి. సో ఇంకా ఆ తర్వాత మేము ఇలా ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఓకే, పర్లేదు. అండ్ ఇంకా ఆ తర్వాత ముందుకెళ్ళేసాక మనకి డిఫరెంట్ ఇంకా స్టాల్స్ ఏంటంటే కాశ్మీరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి. మనకి ఇప్పుడు షాల్వాలు అంటారు కదండి, షాల్వాలు కానివ్వండి, వాళ్ళ కుర్తా సెట్స్, సో అలాంటివి చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేసాక మనకి పాప్కార్న్ ఉంటుంది కదా, నాకైతే తెలియదండి పాప్కార్న్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని చెప్పేసి. సో ఆ బాక్సెస్ కూడా మనకి చాలా రేట్ చెప్తున్నారు, ఒక్కొక్కటి 30 రూపీస్ 40 రూపీస్ అని చెప్తున్నారు. సో ఇంక అక్కడి నుండి కొంచెం ముందుకు వచ్చేసాక మనకు మొత్తం కాశ్మీరీ విలేజ్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మన కుర్తా సెట్స్ అవన్నీ ఉంటాయి కదా, మనం షాల్వాలు మీరు చూస్తాం కదండి, అవి చాలా అక్కడ ప్రోడక్ట్స్ చాలా వర్త్గా ఉంటాయి కదా. సో అవన్నమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేసాక ఇక్కడ గేమింగ్స్ అనుకోండి, చిన్నపిల్లలకి మన కార్లకి ఎంట్రీ కోసం, కార్లు నడిపించడం కానీ సైక్లింగ్ అలాంటి వాటి కోసం మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం అవి ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూపించాను. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అండ్ ఇంకొంచెం అలా ముందుకు వచ్చేసాక మనకి ఎక్కువగా ఇవేంటంటే మన ఇంట్లో ఐటమ్స్ ఉంటాయి కదండి, ఇంట్లో వాడుకునే గిన్నెలు కానివ్వండి, ఇంట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా, వెజిటబుల్ రిలేటెడ్గా, కటింగ్ కిచెన్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయన్నమాట. వెజిటబుల్ కట్టర్స్ ఇవన్నీ. సో ఒక్కొక్కటి రేట్స్ అయితే 200-250 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాల్ ఏంటంటే మనకి వెహికల్స్, సైకిల్స్, చిన్న చిన్న కార్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం ముందు వచ్చాక మనకి ఏంటంటే ఇక్కడ తుల్జా భవానీది ఖాదీ సెంటర్, మన అబ్బాయిలకైతే షర్ట్స్ ఇవన్నీ మంచి బ్రాండ్స్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ అవైతే అక్కడ నుండి మేము కొంచెం లోపలికైతే వెళ్ళలేదు, ఎలాగో హస్బెండ్ ఏం తీసుకోరు కదా అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఖాదీ సెంటర్ నుండి కొంచెం ముందుకు వచ్చేసాక మనకైతే నెక్స్ట్ వేరే స్టాల్స్ ఉన్నాయండి. ఫుడ్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ కానివ్వండి, అన్ని చిన్నపిల్లలు ఆడుకునే వాటివి, ప్రతి ఒక్క ఐటమ్ 100 రూపీస్ అని చెప్తున్నారు. సో ఇయర్ రింగ్స్ అయితే మీరు చూసారు కదా, కొన్ని 50 రూపీస్, కొన్ని మంచిగా అనిపించాయండి కలర్స్, మనం డ్రెస్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. నెక్ పీసెస్ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఎంత ముద్దుగా ఉన్నాయి చూసారా అండి కలెక్షన్స్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈచ్ ఐటమ్, ఇది ఫుడ్ ఐటమ్స్ అనుకోండి, మనకి ఇలాచీలు, మనకి మామిడివి ఉంటాయి కదండి, అవి కాజు ఇవన్నీ ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అలా పెట్టేశారు జస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్, మనకి బెడ్షీట్స్ ఇవన్నీ పానీపట్టు ప్లేస్ నుండి పెట్టారు. అండ్ ఇదేంటంటే మనకి ఇంట్లో బల్లులు అవి వస్తుంటాయి కదండి, సో వాటి రిలేటెడ్ స్టాల్. సో అది కూడా ఒక్కొక్కటి మనకి 100 రూపీస్ చెప్తున్నారండి. ఈవెన్ హస్బెండ్ 80 రూపీస్ అడిగాడు కానీ ఇవ్వలేదు ఆయన. సో నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వచ్చేసాక మనకు అన్ని కుర్తీ సెట్స్, స్కర్ట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకు ఫ్రాక్స్ చూసారా, 200 రూపీస్ ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేసాక మనకి ఫుడ్ బండారు, రేట్స్ అయితే చాలా ఎక్కువ అనిపించాయండి. మేము ఊరికి అలా వెళ్ళి బోర్డు చూసాను, టికెట్ రేట్ ఉంటుంది కదా అది చూసాను. ఈచ్ ఐటమ్ 100 రూపీస్ అంటున్నారు. అసలు అవి క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇస్తున్నారండి. సో ఆ చాట్ బండర్ నుండి మనం కొంచెం ముందుకు వచ్చేసాక ఇక్కడ వెనకాల సైడ్ లాస్ట్లో మనకి ఇలా ఆడుకునేవి ఉంటాయన్నమాట. వీటికి మనం టికెట్స్ తీసుకొని పిల్లలకు ఆడించవచ్చు. సో నెక్స్ట్ అలా కొంచెం ముందుకు రాగానే చూసారా డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్, ఇక్కడే నేను వాళ్ళకి బాదం గురించి ఇందాక చెప్పాను కదండి, పిస్తా గురించి ఎలా ఉన్నాయి రేట్స్ అని అడిగితే, పిస్తా అయితే 2 టైప్స్ చెప్తున్నారు అన్నాను కదా. 1600 కిలో ఒక క్వాలిటీ ఉన్నాయి, 1200 ఇంకొక క్వాలిటీ ఉందని చెప్పేసి. సో ఇంకా నేనైతే తీసుకోలేదు. ఈ మధ్య పాప పిస్తా చాలా ఇష్టపడుతుందండి. కాజు కానీ బాదాము ఇలాంటివి అస్సలు తినట్లేదు, కానీ పిస్తా మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా సో ఇప్పుడు మాత్రం అదే నడుస్తుందన్నమాట. సో ఇంకొంచెం ముందుకు వచ్చేసాము. ముందుకు వచ్చి ఇక్కడ కొన్ని చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, అదొకటి ఇదొకటి అలా తీసుకున్నాం అనుకోండి, మాకు ఊరికే అలా కావాలని చెప్పేసి.
హెయిర్ ఆయిల్, గుంటగలగరాకు, మందార, ఉసిరేమో పచ్చి వేస్తాము. మెంతులు, బావంచాలు, తుంగగడ్డలు, వట్టివేర్లు, సుగంధమాల వేర్లు, నులిగాయ, ఇవన్నీ కొంచెం క్యాస్ట్రాల్ ఆయిల్. మీకు 3 weeks లో రిజల్ట్ అండి. 10 hours మరగబెట్టి తీస్తాము. ఎంత డాండ్రఫ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. చిన్నపిల్లల రిజల్ట్. ఇంకా వింటర్ గ్రీన్ ఆయిల్ జాయింట్ పెయిన్స్ కి, చూసారా, తలనొప్పి, జాయింట్ పెయిన్స్ ఏది ఉన్నా తొందరగా రిలీఫ్ అవుతుంది. చాలా ఘాటు ఎల్లిపాయతో చేస్తామమ్మా, చాలా ఘాటు ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయమ్మా. సో అలా ఆవిడ చూపించినట్టుగా మనకి డాండ్రఫ్ తగ్గడానికి ఆయిల్ కానివ్వండి, తలనొప్పి కోసం ప్రోడక్ట్స్ తయారు చేసి అలా వాళ్ళ స్టోర్ అనేది ఎల్బీ నగర్లో ఉందంట అండి. సో ఆవిడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు కుదిరితే కనుక ఆ స్టాల్ కూడా విజిట్ చేయండి. సో వాళ్ళ స్టాల్ అయితే ఎల్బీ నగర్లో ఉంటుందంట ఒరిజినల్గా. సో ఆవిడ ఇక్కడ స్టాల్ మెయింటైన్ చేస్తున్నారు ఈసారి. అండ్ అలా కొంచెం ముందుకు వచ్చేసాక మనకన్నీ టాయ్స్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఇక్కడ టాయ్స్ కొంచెం తక్కువగా అనిపించాయి. మా పాప లాంటి వాళ్ళని తీసుకొస్తే కనుక హాయిగా మన జేబులకు మాత్రం చిల్లు పెట్టేస్తారండి, అన్ని రకాల టాయ్స్ ఉన్నాయి. సో అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చేసాక మన తెలంగాణ వాళ్ళ స్టోర్ ఒకటి మెప్మా బజార్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఏంటంటే నేను జస్ట్ అలా కుర్తీస్ అడిగాను. అండ్ శారీస్ ఏంటంటే 300-350 రూపీస్ చెప్పారు. అండ్ కుర్తీస్ ఏంటంటే మనం పోచంపల్లి ఇవి ఉంటాయి కదా మోడల్స్, ఫ్రాక్ మోడల్స్ అనమాట. అండ్ కట్ మోడల్స్ అయితే 100 రూపీస్కి అలా 3 అని చెప్తున్నారు. సో ఇది కూడా సేమ్ అలాగే అనమాట, తెలంగాణ వాళ్ళ సైడ్ స్టోర్స్ది అనమాట. నేను అలా కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు జస్ట్ ఇక్కడ, సో ఇది తెలంగాణలో వాళ్ళ స్టోర్ కాదండి, జస్ట్ ఇలా గ్రాసరీ, ఇది మన ఇంట్లో మన రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అలాంటిది అనమాట. ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్ కుప్పలు కుప్పలుగా పెట్టేశారు. సో ఇందులో ఏంటంటే ఐటమ్స్ మనకి 20 రూపీస్, 50 రూపీస్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్స్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఈ షాప్లో నాకు హైలైట్ అనిపించిందండి. చాలా రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అక్కడ కూడా బోర్డ్స్ పెట్టారు. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ 90 రూపీస్, 80 రూపీస్, 120 రూపీస్, 150 రూపీస్ అలా కూడా చెప్తున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి. నేను అక్కడ చూసారా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎంత బాగుంటుందో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇయర్ రింగ్స్ అయితే మనకి మంచి మంచి స్టోన్స్ అలాంటివన్నీ మంచి కలెక్షన్. మనం ఈవెన్ మీరు ఇప్పుడు ఎవరైనా జీన్స్ వేసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే కుర్తాస్ వేసుకున్నప్పుడు కూడా మంచిగా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. కలర్స్ ఇయర్ రింగ్స్లో కూడా మంచి అన్ని రకాల కలర్స్, లైట్ కలర్ డ్రెస్సెస్కి, కుర్తీస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇవేంటంటే మనకి డిఫరెన్స్, ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఒక దగ్గర ఉన్న సెట్స్ ఏంటంటే 60 రూపీస్ అని చెప్పారు, ఇంకొక దగ్గరికి వెళ్ళి స్టోన్స్ దగ్గర అయితే 90 రూపీస్ అని చెప్పారండి. సో ఒకసారి వెళ్ళినప్పుడు చెక్ చేయండి. సో ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాక ఇలా మనకి పొటాటో ట్విస్టర్ అని ఉంటుంది కదండి, మీకు తెలుసు కదా, పొటాటోని ఇలా రౌండ్గా పీల్ చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిస్తారు కదా, సో అదనమాట. నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకు వచ్చేసాక మనకి తెలంగాణ స్టోర్స్ వాళ్ళది నెక్స్ట్ మొత్తం కుర్తీస్ అనమాట. నేను ఇక్కడ 2 కుర్తీస్ తీసుకున్నానండి. లోపల వరకు అలా వెళ్ళేసి ఏమేమి ఉన్నాయని చూశాను. సో ఇక్కడ కూడా మనకి కట్ కుర్తీస్ ఏంటంటే 3 కుర్తీస్ అయితే మనకి 1000 రూపీస్ మంచిగా ఉన్నాయండి. మీరు ఒకసారి చెక్ చేయండి. క్లాత్ మనం బయట తీసుకున్న దానికి ఇక్కడ తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్లాత్ ఇక్కడ ఏంటంటే మనకి గట్టిగా, కాటన్ కుర్తీస్ అయితే మెటీరియల్ అనేది చాలా థిక్గా ఉందండి. అండ్ నార్మల్గా నేను తీసుకున్న ఫ్రాక్ మోడల్ కుర్తీస్ కూడా చాలా మంచిగా అనిపించాయి. నేను లాస్ట్ ఇయర్ Feb 15కి ఎండ్ అయితే 14th రోజు వెళ్ళినప్పుడు ఒక కుర్తీ తీసుకున్నానండి, గ్రీన్ కలర్. అప్పుడు అది 450 చెప్పారు, బట్ నాకు 400కి ఇచ్చారు. సో నేను ఇక్కడ అలాంటి మోడల్సే కుర్తీసే చూస్తున్నాను, సేమ్ నేను వేసుకున్న లాంటివి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కట్టేసుకుంటే లావ్ అయిపోయినందుకు థైస్ అంత మంచిగా అనిపించదు కదా అండి. సో అందుకని చెప్పేసి ఎక్కువగా నేను లాంగ్ ఫ్రాక్ మోడలే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో అయితే. సో అక్కడే నేను అడిగాను లాస్ట్ ఎంతకు వస్తుందంటే 450 అని చెప్పాడు. సో నేను 2 తీసుకుంటాను 400కి ఇవ్వమని చెప్పి ఆయనని కంపేర్ చేసి 800కి 2 కుర్తీస్ తీసుకున్నానండి. సో ఆ కుర్తీస్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను కొన్న ఐటమ్స్ ఏవైనా ఉంటే కూడా మీకు సపరేట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో చూసారా, ఈ బ్లూ కలర్ కుర్తీ నేను తీసుకున్నానండి. ఎలా అనిపించింది అనేది మీకు చెప్పండి. మా హస్బెండ్కి వీడియో తీయమంటే బ్యాక్ లైటింగ్ లేకుండా తీసినట్టున్నాడు. సో 800 రూపీస్కి నేను 2 కుర్తీస్ అయితే ఇక్కడ తీసుకున్నానండి. సో ఇంకొంచెం ముందుకు వచ్చేసాక చూసారా, దోసా సెంటర్స్ కానివ్వండి, మనకి ఇంకా గార్మెంట్స్ ఉంటాయి కదా మనకి హ్యాండ్మేడ్వి, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, మనకి డెకరేటివ్ పీసెస్ ఇవన్నీ. సో అవన్నీ చూసుకొని కొంచెం ముందుకు వచ్చేసాక ఇక్కడ పోలీస్ వాళ్ళది ఏం జరుగుతుందో నాకు ఐడియా లేదు, లెఫ్ట్ సైడ్. సో వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్, అలా ఎలక్ట్రిక్ కాదు కానీ వెహికల్స్లో కూడా మనకి స్టాల్స్ అనేది చూపిస్తారనుకుంటానండి. ఒక్కొక్కరికి 30 రూపీస్ తీసుకుంటున్నారు.
సో 30 రూపీస్. మా హస్బెండ్ కూడా వెళ్దామన్నారు కానీ అక్కడ వెయిటింగ్ దగ్గర చాలా మంది ఉన్నారండి. అంతసేపు వెయిట్ చేసి మనం ఆ వెహికల్లో తిరిగేది ఏముంటుంది, ఆల్రెడీ మేము చాలా తిరిగేసాం కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఆ వెహికల్లో వద్దని చెప్పాను. సో ఇంకా చూసేయండి, ఇంకా ఎక్కువగా అయితే స్టాల్స్ లేవండి. మేము ఎండ్కి అయితే వచ్చేసాము. ఇంకా లాస్ట్లో అయితే మనకు కొన్ని స్టాల్స్ ఉంటాయి. అండ్ చూసినట్టుగా హల్వాలు కూడా చాలా రకరకాల క్యాలికట్ సైడ్ మనకి ఎక్కువగా హల్వా ఫేమస్ కదా అండి. సో అవి అండ్ చిన్నపిల్లలకి బుక్స్ స్టాల్స్, ఇయర్ రింగ్ స్టాల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఎండ్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే మనకి తెలంగాణ వాళ్ళది మనకి యానిమల్స్ రిలేటెడ్గా ఒకటి జంతు ప్రదర్శన రిలేటెడ్గా ఒక స్టాల్ ఉందండి. లోపలికి వచ్చేసి జస్ట్ అలా డీటెయిల్స్ అనేది వీడియో క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మన ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదండి, సో అది పెట్టారు లోపల పిక్చర్స్ అన్నీ. సో అక్కడ నుండి బయటికి వచ్చేసాక మనకి కనిపించేది ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల ఉపాధి ప్రధానమంత్రి రిలేటెడ్గా అండి. ప్రతి కొన్ని స్టాల్స్ మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో, శ్రీధర్ రెడ్డి గారి ఫోటో పెట్టారనమాట. సో నాకు అదే నవ్వొచ్చింది, ఎందుకు ఇలా అని చెప్పేసి. ఓకే, సో ఇంకా లోపలికి వచ్చేసాక ఇక్కడ కూడా కుర్తీస్ ఉన్నాయండి, ఫ్రాక్ మోడల్స్. ఇవి కూడా సేమ్ అండి, ఎక్కడైనా మన తెలంగాణ రిలేటెడ్ స్టాల్స్లో మీకు సేమ్ ప్రైస్ అండి. కట్ రిలేటెడ్గా ఉన్నాయి అయితే 1000 రూపీస్కి 3 ఉంటున్నాయి. అండ్ ఫ్రాక్ మోడల్ అయితే 500 రూపీస్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాక ఇక్కడ చూసారా ఎండింగ్లో మనకు స్టార్టింగ్లో ఇవి ఏంటంటే డోర్వి కర్టెన్స్ ఉంటాయి కదండి. నేను తీసుకున్నాను ఒక కర్టెన్ 150 రూపీస్. కలర్ నార్మల్గా మనకి డోర్కి ఎండబడితే కనుక కర్టెన్స్ అనేది కలర్ షేడ్ అవుతాయి కదా అండి. సో ఎవ్రీది మనకు 150 రూపీస్ అని చెప్పారు. సో నేను అందుకని చెప్పేసి ఒక 2 to 3 పీసెస్ తీసుకున్నాను. 3 పీసెస్ 400 రూపీస్కి ఇవ్వమని చెప్పేసి కంపైల్ చేసి 3 పీసులు తీసుకున్నానండి 400 రూపాయలకి. నాకు పర్లేదు, బాగానే అనిపించాయి. అండ్ డోర్కి కాబట్టి పొడవుగా ఎక్కువగా అనిపించాయి. మీరు చూస్తున్నారు కదండి వీడియోలో, లెంత్ ఎక్కువగా ఉంది. మెటీరియల్ అనేది మనకి ఎక్కువ లావు కాకపోయినా కానీ ఓకే, నార్మల్, పర్లేదు. 150 రూపీస్కి రీజనబుల్ అనిపించిందండి. నేను సేమ్ ఇలాంటి కాటన్వి కొంచెం థిక్గా ఉన్నాయి డీమార్ట్లో 350 రూపీస్కి కొన్నానమాట. సో నాకు ఇది రీజనబుల్ అనిపించిందండి. సో ఇక్కడ ఒక 3 తీసుకున్నాము, 400 రూపీస్ పే చేసేసి ఇంకా వెళ్ళిపోయాము. సో ఇంకా నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా మనకి ఏంటంటే బ్యాగ్స్, ఇంకా ఇవన్నీ నెక్స్ట్ కిచెన్ రిలేటెడ్గా ఐటమ్స్ ఉన్నాయండి. అవి డెకరేటివ్ ఐటమ్స్ చూసారా ఎంత బాగున్నాయి దూరం నుండి చూస్తే. సో ఇంకా అక్కడ కూడా అన్ని ఐటమ్స్ సేమ్ ఇలాగే మన బెడ్షీట్ స్టాల్స్, కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్. మా హస్బెండ్ ఏదో దూరం నుండి షూట్ చేస్తుంటే దగ్గరికి రా చూపించు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి దోశ పెంకులు కానివ్వండి, కడాయిలు, ఇవన్నీ చాలా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నేను ఇంతకుముందే మా పాప కోసము మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే స్టోర్ చేయడానికి ఏదైనా ఉండాలి కదా అండి. ఇంతకుముందు మా హస్బెండ్కి తీసుకురా అంటే డీమార్ట్లో ఒక లొట్టి అంటారు కదండి, అలాంటిది ఒకటి పట్టుకొచ్చాడు. సో నాకు అస్సలు నచ్చలేదు, ప్లాస్టిక్ది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒకటి హోమ్ లాగా ఉంది. సో 270 రూపీస్, నేను అదొకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ అది కూడా షేర్ చేస్తాను మీతో, ఎలా ఉంది, లాక్ ఉందా లేదా అనేది. దానికి లాక్ ఉందన్నమాట. సో నాకు బాగానే అనిపించిందండి. ఫిక్స్డ్ ప్రైస్ 270 రూపీస్. సో నేను అది తీసుకున్నాను.
లోపలికి వెళ్ళి చూస్తే కనుక మనకు చాలా ఉన్నాయి చూడండి కిచెన్ ఐటమ్స్ అన్ని గరిటెల దగ్గర నుండి గ్లాసెస్, ఎగ్ స్టోరేజ్ చేసుకునేవి, అండ్ ఇలా చపాతీలు కాల్చుకోవడానికి కానివ్వండి, మనకి కవ్వాలంటారు కదా అవి, అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఒకవేళ వస్తే కనుక మీకు ఐడియా వస్తుంది. చిన్న నేను పప్పు కవ్వం ఉంటుంది కదా, సో అదొకటి చిన్నది తీసుకుందాం అనుకున్నాను, బట్ తీసుకోలేదు. సో ఇంకా చూసారా, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది ఏ ఐటమ్ తీసుకోవాలి, మీ దగ్గర ఏది లేదు అని చెప్పేసి. సో అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఈజీగా మనకి ఐడియా వచ్చేస్తుంది కిచెన్లో ఏవేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి. సో కుదిరించుకోండి టైం అనేది. మనకి ఎగ్జిబిషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఒకటేసారి వస్తుంది కదా అండి. ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ ప్లేసెస్లో ఒక్కొక్క దగ్గర రన్ చేస్తారనమాట. సో మనకి జాన్ నుండి Feb 15th వరకు మనకు హైదరాబాద్లో ఎగ్జాక్ట్గా నాంపల్లి గ్రౌండ్స్లోనే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారండి. సో ఇదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వెజిటబుల్ చాపర్స్ 180 రూపీస్, 120 రూపీస్, అండ్ హ్యాంగింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. డోర్కి బట్టలు పెట్టుకోవడానికి అన్ని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. స్టీల్ వెజల్స్ ఇవన్నీ కూడా, వాటి మీద ఈచ్ ఐటమ్ మీద ప్రైసెస్తో సహా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, నచ్చితే కనుక వచ్చి ఒకసారి షాప్ చేయండి. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో నాకు తెలిసి నేను మ్యాక్సిమం అయితే కవర్ చేశానండి వీడియోలో, నాకు కుదిరినంత వరకు. వీడియో ఎక్కువ లెంత్ కాకూడదని చెప్పి అక్కడెక్కడ కట్ చేశాను, బట్ ఎక్కువగా కట్ చేస్తే డీటెయిల్స్ ఇచ్చినట్టుగా అనిపించింది. సో నాకు అందుకని చెప్పి మ్యాక్సిమం చూపించాను, లెంత్ ఎక్కువైనా సరే అని. సో మీరు కూడా చూసారనుకుంటాను ఎండ్ వరకు. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమందికి కూడా నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది కదా అండి. సో మీరే హెల్ప్ చేయాలి కదా. సో అంతే అండి. ఇంక ఇవాళకైతే నా వీడియో అనేది మీరు ఇంకా చూస్తూ ఉండండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పార్ట్ 1 అనేది కూడా చూడండి, అక్కడ కూడా కొన్ని స్టాల్స్ రిలేటెడ్గా డీటెయిల్స్ అయితే నేను పోస్ట్ చేసేసాను. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలిగితే కనుక నేను మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇంకా మేము అలా ఎండ్ సైడ్ వెళ్ళిపోతున్నామండి. ఈవినింగ్ దగ్గర 5:30 అయిందండి. మనకు 3 గేట్లు ఉంటాయి కదా. సో మేము ఎక్కడ సైడ్ బ్యాక్ సైడ్ గేట్ నుండి బయటికి వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ అండి అసలు. అందుకే చెప్తున్నాను 4:35 కల్లా లోపలికి వచ్చేటట్టుగా రాకండి. ఒకవేళ మీరు వీకెండ్ వస్తే కనుక 3 గంటల వరకు మీరు లోపల ఉండేటట్టు వెళ్ళిపోండి. సో దట్ ఏంటంటే మీకు జనాలు ఎక్కువ తక్కువ ఉంటారు కాబట్టి మీకు కొంచెం చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది, చూపించడానికి కూడా ఈజీగా చూపిస్తారు. మీకు ఎక్కువగా అలసిపోయినట్టు అనిపించదండి. సో అంతే అండి. ఇంకా బయటకు వచ్చేసాక కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో అలా మేము ఇంకా ఎంట్రీ చేసుకొని మేము ఇంటికి వచ్చేసరికి దగ్గర ఒక 40 minutes పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉండిందండి అక్కడక్కడ. సో ఇంకా అంతే అండి వాళ్ళకి వీడియో అయితే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. ప్లీజ్ అంతే అండి. బాయ్. ఎండ్లో కూడా మళ్ళీ నా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను చూడండి, ఎంత మంచి కలెక్షను. సో అంతే అండి వాళ్ళకి వీడియో. బాయ్. కీప్ సపోర్టింగ్ మీ, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండి. మీరు మీ ఫ్యామిలీ మంచిగా జరుపుకుంటున్నారు, పండుగ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అంతే. సీ యూ అగైన్. బాయ్.